హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కంటిన్యూ అవుతోంది. నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బాలానగర్, అటు ఎల్బీ నగర్, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్, చాదర్ఘాట్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాల్లో భారీ వర్షం పడింది. ఇక సికింద్రాబాద్, ముషీరాబాద్, చికట్పల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోఠి, బేగం బజార్ ఏరియాల్లో మోస్తరు వాన కురిసింది. ప్రస్తుతం సిటీతో పాటు శివార్లలోనూ వర్షం పడుతోంది. మరోవైపు ఇవాళ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాయుగుండంగా మారిందని తెలిపారు. దీని ఎఫెక్ట్తో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. అయితే రాత్రి ఏపీ కళింగపట్నం ప్రాంతంలో తుపాను తీరం దాటిందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటలో భారీ వర్షాల అలర్టుతో పాటు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. నిన్న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో 27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చిలుకూరులో 26 సెంటీమీటర్ల వర్షం పడింది. మట్టపల్లెలో 24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే అటు ములుగు జిల్లా తాడ్వాయిలో 23 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా ఎర్రంపాలెంలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో 10 నుంచి 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధానంగా ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లు తెగి రాకపోకలు బంద్ అయ్యాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం స్తంభించింది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు వాగుకి భారీగా వరద చేరుకుంటుంది. బయ్యారం పెద్ద చెరువు, మాదన్నపేట, పాకాల చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. ఎర్రపాలెం మండలంలో కుండపోత వానులకు నరసింహాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మధిర నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. మధిర మున్సిపాలిటీలో మోకాల లోతు వరద నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో జనం ఇబ్బంది పడ్డారు. కృష్ణాపురం దగ్గర పాలవాగు ఉధృతికి పంట పొలాలు నీట మునిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాలలో 7 మొలికల వాగు ఉధృతికి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడి వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వర్షాల అప్డేట్స్ ఏంటి? స్రవంతి, బంగాళాఖాతంలో వాయుగుండం తుఫాన్గా మారటం, దీని ప్రభావం ఉత్తర తెలంగాణ మీద పెద్ద ఎత్తున కనిపిస్తుందని చెప్పొచ్చు. అనేక జిల్లాలలో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సేమ్ టైంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా వీస్తున్నాయి. దీంతో చాలా చోట్ల చెట్లు పడిపోతున్నాయి, విద్యుత్ స్తంభాలు నేలరాలిపోతున్నాయి. సేమ్ టైంలో విద్యుత్కు అంతరాయం కలిగింది. నిన్న ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కంటిన్యూగానే వర్షం పడుతుందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కానీ భారీ వర్షాల నేపథ్యంలో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపొల్లుతున్నాయి. రాకపోకలకు ఇబ్బందిగా మారింది. చాలా చోట్ల గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ప్రధానంగా చూస్తే ఇటు వరంగల్కి సంబంధించి చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 6 జిల్లాలు ఉంటాయి. 6 జిల్లాలలో భూపాలపల్లి, ములుగు, మహబూబాద్ ఈ 3 జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత వరంగల్, హన్మకొండ జిల్లాలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. చాలా ఇటు ములుగుకు సంబంధించి చూస్తే చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో కొంత రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. ప్రధానంగా కూడా ములుగు మీదుగా జాతీయ రహదారి ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రానికి వెళ్తుంది. తర్వాత పస్రా, తాడ్వాయి మధ్యలో కూడా వాగులు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. తర్వాత కొన్ని చోట్ల వాగులు పొంగిపొర్లుతుండడంతో ఆయా గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు కంట్రోల్ రూమ్ ములుగు జిల్లా కలెక్టరేట్లో కావచ్చు, అదేవిధంగా ఏటూ నాగారంలో ఉన్నటువంటి ఐటీడీఏ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అయితే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్ దివాకర్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీ శబరన్ ఇద్దరు కూడా కింద స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. నిన్న వర్షాలు కురవడం, తర్వాత రాత్రి నుంచి ఒక్కసారిగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో పోలీస్ శాఖ అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పొచ్చు. సహాయ చర్యలు చేపట్టడంలో కూడా రాత్రి నుంచి వాళ్ళంతా నిమగ్నమయ్యారు. వాగులు ఎక్కడైతే పొంగిపొర్లుతున్నాయో అక్కడ ట్రాఫిక్ను డైవర్ట్ చేసి పోలీసుల పహారా కాస్తున్నారు. కొన్ని గ్రామాలకైతే ఆ ఒక్క దారి మాత్రమే ఉంటుంది.
ఆయా దారుల దగ్గర కూడా పోలీస్ సిబ్బంది ఉండి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను వాళ్ళే రక్షణగా ఉండి వాగ్దాటించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా ఎవరు బయటికి రావద్దంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇటు కలెక్టర్ కూడా నిన్న అదే విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఇవాళ కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా అత్యవసరమైనటువంటి పనులుంటే మాత్రమే బయటికి రావాలి, ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. ములుగు జిల్లాకు సంబంధించి చూస్తే ఇది పర్యాటకమైనటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. కాకతీయ కాలం నాటి చెరువులతో పాటు సహజసిద్ధమైనటువంటి అడవులు, అదేవిధంగా గోదావరి తీర ప్రాంతం. వీకెండ్స్ వస్తే పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి వస్తారు. రామప్ప యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప చెరువుకు సంబంధించి బోర్డింగ్ చేయడం కావచ్చు, అదేవిధంగా పాకాల బోగతా జలపాతం, ఇవన్నీ పర్యాటక ప్రాంతాలు. వీకెండ్స్ వస్తే సాటర్డే సండే వస్తే పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో సందర్శకులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యాటక కేంద్రాలన్నింటినీ కూడా నిన్న సాయంత్రం నుంచే మూసివేశారు. ఇవాళ ఎవరు కూడా పర్యాటకులు వర్షాల దృష్ట్యా ఎవరు రావద్దు అంటూ కూడా సూచనలు చేశారు. మళ్ళీ వర్షాలు తగ్గే వరకు కూడా పర్యాటక ప్రాంతాలుగా ఉన్నటువంటి బోగతా జలపాతం కావచ్చు, అదేవిధంగా రామప్ప, లక్నవరం ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం చూస్తే ములుగు జిల్లాలో ఉన్నటువంటి అనేక వాగులు వంకలు పొంగి పొలుతున్నాయనే చెప్పొచ్చు. రాత్రి నుంచి కూడా బ్రేక్ లేకుండానే వర్షం పడుతుంది. కొన్ని గ్రామాలకైతే విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడిందని చెప్పొచ్చు. మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా చూస్తే చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో బయ్యారం లాంటి పెద్ద చెరువు అయితే ఇప్పటికే ఉప్పొంగింది, మత్తడి పోస్తుంది. తర్వాత చాలా వాగులు వంకలకు సంబంధించి కూడా పొంగిపొలుతున్నాయి. దీంతో మున్నేరు వాగుకు సంబంధించి చాలా చోట్ల మున్నేరు వాగు పొంగిపొలుతుండడంతో ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు. అయితే నెల్లికుదురు మండలం రావిరాల గ్రామాన్ని పూర్తిగా వరద నీరు ముంచెత్తింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఉప్పొంగి ఊరినంతా ముచ్చెత్తడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలామంది ఇళ్ల పైకి ఎక్కి తమను రక్షించాలంటూ కూడా కోరుతున్నారు. రాత్రి అంతా కూడా వాళ్ళంతా కూడా ఇంటిపైనే ఉండి జాగరణ చేశారు. దాదాపు రావిరాల గ్రామాన్ని మొత్తంగా వరద నీరు ముంచెత్తింది. చెరువు మత్తడి వరదలో మునిగిపోయినటువంటి సాగర్ అనే వ్యక్తి కూడా ఒక ఫోన్ సమాచారం కూడా అధికారులకు అందించే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులమంతా కూడా ఇంటిపైకే ఎక్కి ఉన్నాం, తమను కాపాడాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయన చేశాడు. చాలా చోట్ల వరదలు వంకలు పొంగి పొర్లుతుండడం, తర్వాత ఎడతెరిపి లేకున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రి నుంచి కూడా వర్షం పడుతుండడంతో కొత్తగూడ గంగారం మండలాలు ఇక్కడ చాలా చోట్ల ట్రాన్స్ఫారాలు ప్రాంతాలలో వర్షం వెళ్ళింది. తర్వాత కొన్ని చోట్ల చెట్లు, ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం, చాలా చోట్ల భారీ వృక్షాలు కింద పడిపోయాయి. దీంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. రాత్రి నుంచి దాదాపు ఈ రెండు మండలాలు అంధకారంలోనే ఉన్నాయని చెప్పొచ్చు. చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ టైంలో చూస్తే ఇక్కడ మహబూబాద్కు సంబంధించి కూడా ఇటు తొర్రూరు కావచ్చు, అదేవిధంగా ఇటు ఖమ్మంకు వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారిగా, జాతీయ రహదారిగా చూస్తాం. చాలా చోట్ల కూడా వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అధికారులు ఎక్కడికక్కడైతే అప్రమత్తమయ్యారు, రెడ్ అలర్ట్ ప్రకటించారు. తర్వాత కింద స్థాయి సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలనేది సూచనలు చేశారు. తర్వాత నిన్న సిఎస్ జిల్లా కలెక్టర్లతో కూడా రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. వాళ్ళకు సమాచారం, వాళ్ళ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే రివాల్సెస్ అవసరమైతే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే వాళ్ళను ఇమీడియట్లీ వరదలు వచ్చే అవకాశం ఉంటే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలనేది కూడా సూచనలు చేశారు. నిన్న కూడా మహబూబాద్కు సంబంధించినటువంటి తొర్రూరులో పట్టణంలో అక్కడ ఉన్నటువంటి పాత శివాలయం కావచ్చు, లేకపోతే చాలా చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. ఖమ్మం వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈరోజు రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తుంది. ఈరోజు ఉదయం కూడా తొర్రూరు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. దంతాలపల్లి నుంచి సూర్యాపేట వెళ్ళే రోడ్డు పైన కూడా చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఇమీడియట్లీ అక్కడికైతే సిబ్బంది వెళ్ళి చెట్ల కొమ్మలు వాటన్నిటిని కూడా తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. తాడ్వాయి మండలం సంబంధించి తాడ్వాయి పసర మండలం మధ్యలో జలగవంచ అనే వాగు ఉంటుంది. ఆ వాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో అక్కడ కూడా రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నది. దీంతో అక్కడ కూడా పోలీసులు అయితే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇదే మండలానికి సంబంధించి భీముని జలపాతం ఉంటుంది. భీముని జలపాతం దగ్గర కూడా భారీగా వరద నీరు వచ్చుతుండడంతో పరవళ్ళు తొక్కుతున్నటువంటి జలపాతం ఉంది. అయితే ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ కూడా పర్యాటకులకు నిలిపివేశారు. దీంతో మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా
వర్షం ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే ఇటు ఖానాపురంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అక్కడ కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అక్కడ చెరువులు, వాగులు, వంకలు నిండి పోయాయి. సేమ్ టైం పాకాలకు సంబంధించి ఇప్పటికే 29 అడుగుల మేర వరద నీరు చేరి మత్తడి పోస్తుంది. దీని కింద వేలాది ఎకరాలు ఉన్నాయి. మాదన్నపేట చెరువుకు సంబంధించి కూడా ఇప్పటికే మత్తడి పోస్తుంది. ఈ చెరువు కింద కూడా వేలాది ఎకరాల పంట సాగవుతుంది. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు కావచ్చు, చెరువులు నిండుకుండలా మారుతుండడంతో అయితే ప్రస్తుతం పంటతో పాటు వచ్చే రబీ పంటకు సంబంధించి ఎండాకాలం పంటకు కూడా సాగునీరు అందే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూస్తే ఖానాపురం, నాజీతండ వాగు ఉప్పొంగి పొంగుతుండడంతో గుంజేడు జాతీయ రహదారిపై నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. అయితే ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి అనేక జిల్లాలలో కూడా ఇదే ఎఫెక్ట్ కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కి సంబంధించి ఇక్కడ 29.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెంలో అయితే 21.3% వర్షపాతం అయింది. ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి, మహబూబ్ నగరు, తర్వాత ఇటు ములుగు, భూపాలపల్లి, మహబూబాద్ ఈ జిల్లాలలో అయితే భారీ వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. హుజూర్ నగర్, కోదాడ, ఇటు మిర్యాలగూడలో అయితే భారీ వర్షాల నేపథ్యంలో జనం అతలాకుతలమవుతున్నారు. తర్వాత ఖమ్మం జిల్లాకు సంబంధించిన మనుగురు కూడా పూర్తిగా జలమయమైంది. ఇట్లా చూస్తే చాలా జిల్లాలకు సంబంధించి కూడా ఆయా స్థానికంగా ఉన్న వాగులు పొంగపోరడం, తర్వాత చెరువులకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని చోట్ల మత్తడి పొందుండడం, దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తర్వాత కోదాడ కావచ్చు, అదేవిధంగా మిర్యాలగూడ కావచ్చు, హుజూర్ నగర్కి సంబంధించిన దగ్గర కావచ్చు, రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇళ్లలోంచి బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు వరంగల్ నుంచి కావచ్చు, లేదా ఇటు ఖమ్మం, నల్గొండ ఇవంతా కూడా ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తోటి పూర్తిగా కనెక్టివిటీ ఉంటుంది. జాతీయ రహదారులు ఉన్నాయి. సేమ్ టైంలో రైల్వే మార్గానికి సంబంధించి కూడా ఉంటుంది. ఎక్కువగా ఇటు న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్ళడానికి కూడా కాజీపేట మీదుగా విజయవాడ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఖమ్మం నుంచి రోడ్డు మార్గంగా వెళ్ళొచ్చు విజయవాడకు, అటు సూర్యాపేట అటువైపు నల్గొండ జిల్లా నుంచి వెళ్ళొచ్చు. చాలా చోట్ల రహదారులపైన వర్షం నీరు చేరడంతో ఆయా ఏపీకి వెళ్ళే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. రాకపోకలకు ఇబ్బంది ఉంటుంది. రెగ్యులర్గా కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సేమ్ టైంలో కొన్ని రైళ్లను కూడా రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఎందుకంటే విజయవాడ కావచ్చు, లేదా గుంటూరు ఆయా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. సేమ్ టైంలో కొన్ని రైళ్లను దారి మళ్లించారు. దీంతో ఆ వైపుగా వెళ్ళే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇటు కాజీపేట కావచ్చు, అదేవిధంగా వరంగల్, ఖమ్మం ఇలాంటి రైల్వే స్టేషన్లలో కూడా సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. సమాచారం వచ్చే ప్రయాణికులకు సమాచారాన్ని అందించేందుకు ఒక టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొన్ని రైళ్లను రద్దు చేయడం జరిగింది, మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. సేమ్ టైంలో చూస్తే ఇవాళ రేపు కూడా అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అలర్ట్ చెప్తుంది. దాంతోపాటు ఈదురుగాలులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉంది. ఎందుకంటే గత నెల రోజుల క్రితం పడిన వర్షాలకే దాదాపు చెరువులు చాలా చోట్ల నిండుకుండలా ఉన్నాయి. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు, తర్వాత ఎగువ ప్రాంతంలో వస్తున్నటువంటి వర్షాల వరద నీరుతోటి చాలా చోట్ల ప్రధానమైనటువంటి చెరువులు అలుగులు పోస్తున్న నేపథ్యంలో వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అత్యవసరమైనటువంటి అవసరాలు ఉంటే మాత్రమే బయటికి రావాలనేది అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇటు హన్మకొండకు సంబంధించి కావచ్చు, వరంగల్, కాజీపేట ఇది ట్రై సిటీ ఉంటుంది. ఈ ట్రై సిటీలో కూడా నిన్నంతా కూడా వర్షం కంటిన్యూగా పడుతుంది. రాత్రి అంతా కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ దాదాపు 120 కాలనీల వరకు కూడా స్లమ్ ఏరియాస్ ఉంటాయి. ప్రతి ఏడాది 1 గంట నుంచి 2 గంటలు భారీ వర్షం కురిస్తే ఈ కాలనీలన్నీ కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కంటిన్యూ వర్షం పడుతున్న నేపథ్యంలో ఆయా లోతట్టు ప్రాంతాలలో కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. సేమ్ టైంలో డిఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉంటాయి, వాటిని కూడా అప్రమత్తం చేశారు. 24 గంటలు కూడా సిబ్బంది అందుబాటులో ఉండాలంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలు అక్కడ సిబ్బంది ఉండే విధంగా ఎవరైనా ఏర్పాటు చేశారు. సేమ్ ఎవరైనా వర్షాలతోటి కానీ వరదలతోటి ఇబ్బంది పడితే ఇమీడియట్లీ అక్కడ వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే అక్కడికి తక్షణమే టీమ్స్ వెళ్ళి సహాయం అందించే విధంగా కూడా సన్నద్ధం చేశారు. అధికారులకు సంబంధించి కూడా కింద స్థాయి సిబ్బంది ఎక్కడైతే జిల్లాలలో ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో, లేకపోతే వరదలు, వంకలు
పొంగి పొర్లుతుండడం, తర్వాత ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తర్వాత చెరువులకు సంబంధించినటువంటి ఇప్పటికే పూర్తి స్థాయిలో చెరువులు నిండి ఏదైతే ఉన్నాయో ఎగ్జాంపుల్గా చూస్తే మహబూబాద్కు సంబంధించిన బయ్యారంలో ఉన్నటువంటి పెద్ద చెరువు కావచ్చు, అదేవిధంగా పాకాల, లక్నవరం, రామప్ప, తర్వాత గణపసముద్రం, ఇట్లా చాలా చెరువులు పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో ఉన్నాయి. అవన్నీ అలాంటి చెరువుల దగ్గర కావచ్చు లేదా కట్టలు బలహీనంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి ఎక్కడైతే సమాచారం వస్తుందో ఆ చెరువుల దగ్గరికి ఇటు రెవెన్యూ, ఇరిగేషన్, అదేవిధంగా పోలీస్, ఇతర శాఖల అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలి. వాటికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయాలి. అవసరమైతే అక్కడ తగిన సహాయ సహకారాలు అందించే విధంగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా సన్నద్ధంగా ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్లు కింద స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే భారీ వర్షాల నేపథ్యంలో అయితే అన్ని జిల్లాలలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. అనేక సూచనలు కూడా చేస్తున్నారు. ఎవరైనా సరే ఇళ్లలోంచి బయటికి రావద్దు, వర్షాలు ఎక్కువగా ఉంటాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో ఉంటే మాత్రమే ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను ఒకసారి అంచనా వేసుకున్న తర్వాతనే బయటికి రావాలి. ఎక్కడ కూడా వర్షం నీరు నిలువున దగ్గర కావచ్చు లేదా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి చూస్తే చాలా చోట్ల చెరువులు కానీ ఇవన్నీ కూడా నిండినప్పుడు చేపల వేటకు కూడా వెళ్తుంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా వెళ్ళొద్దు. తర్వాత స్థానికంగా తమకు చెరువుకు సంబంధించినటువంటి అంచనా వేస్తాం కొంత ధైర్యంతో కొంతమంది వెళ్తుంటారు. అలాంటి పనులు కూడా ఎవరు కూడా చేయకూడదు. ఎవరు చెరువుల దగ్గరికి కానీ వాగుల దగ్గరికి కానీ ఎవరు వెళ్ళొద్దు అంటూ కూడా పోలీసులు సూచన చేశారు. నిన్న మంత్రి సీతక్క కూడా రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో కూడా మాట్లాడారు. ప్రధానంగా ములుగు జిల్లాకు సంబంధించి ఇటు జిల్లా కలెక్టర్ అటు ఎస్పీకి కూడా అనేక సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల దగ్గర ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండాలి. సిబ్బంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయాలి. తర్వాత అక్కడ ఏదైనా గ్రామాలు లోతట్టు ప్రాంతాలు మునిగితే వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం ఉండాలి. వాళ్ళ కోసం పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేయాలంటూ కూడా సీతక్క ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికైతే ఇవాళ రేపు భారీ వర్షాల నేపథ్యంలో అయితే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పొచ్చు. సేమ్ టైంలో ఎన్పీడీసీఎల్కు సంబంధించి కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నిన్న చాలా చోట్ల వర్షాలతోటి ట్రాన్స్ఫారాలు కూడా మునిగిపోయిన పరిస్థితి, చాలా చోట్ల గ్రామాలు అంధకారంగా మారిన నేపథ్యంలో ఇప్పటికే ఎన్పీడీసీఎల్కి సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించి సిబ్బంది కూడా రాత్రి నుంచే రంగంలో దిగారు. వాళ్ళంతా కూడా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడైనా సరే విద్యుత్కు సంబంధించినటువంటి అంతరాయం ఏర్పడినా లేకపోతే అలాంటి ఇబ్బందులు ఉంటే కూడా సమాచారం అందించాలంటూ కూడా ఎన్పీడీసీఎల్కి సంబంధించినటువంటి అధికారులు కూడా కోరుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక టోల్ ఫ్రీ ఏర్పాటు కూడా